ఇప్పటి వరకు 2 సిక్సర్లు కొట్టామని మూడో సిక్స్ ఇంకా గట్టిగా కొడతామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ ఎమ్మెల్యేను బెదిరించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నామో ఆధారాలు చూపెట్టాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ ఆవేదన చూస్తే జాలి వేస్తుందని తెలిపారు. కుర్చీ పీకేస్తే గానీ ఆయనకు రాజ్యాంగం హక్కులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. అంతులేని ఆవేదన వారు కేసీఆర్ సర్కారు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ 10 సంవత్సరాలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులను కనీస మర్యాదకు ఇవ్వని వీళ్ళు ఈనాడు స్పీకర్ గారి దగ్గరికి వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం, వారిపై చర్య తీసుకోమని కోరడం, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్దామని చెప్పడం, ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకువెళ్తున్నారు 2-3 ఎమ్మెల్యేలని చెప్పని ఒక మాట ఏదైతే మాట్లాడిందో కేవలం మాటలకే పరిమితం కాకుండా సాక్ష్యాధారాలతో ఆ ఎమ్మెల్యేలతో ఏ విధంగా బెదిరింపులకు గురైందో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన ఉందని మాట ఈ సందర్భంగా అంటున్నాం. గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో 60 మంది ఎమ్మెల్సీలు చేర్చుకున్నారే, ఆనాడు మీరు ఇదే విధంగా భయభ్రాంతులు గురి చేసి తీసుకున్నారనే మాట. మీరు అంటున్నట్టు కొనుగోలు అంటే అప్పుడు మీరు ఎంతకు ఎవరిని కొనుగోలు చేసిన ముందు కేటీఆర్ ప్రజలకు సమానం చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. పార్టీ మారాలని మా ముఖ్యమంత్రిని బెదిరించినట్టుగా దమ్ముంటే సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టాల్సినట్టు అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం. మీ నాయకత్వంపై నమ్మకం లేక ఈరోజు మా పార్టీలో చేరుతున్నటువంటి వారిని ఆపుకోలేక మీ వైఫల్యం ఉంటే ఈరోజు మమ్మల్ని ఈరోజు విమర్శించే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని మాట చెప్తా ఉన్నాం. ఇవి ఆనాడు పేపర్ కటింగ్. ఇది ఎందుకు ఆనాడు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడి మీరు ఆనాడు మల్కాజ్గిరి ఎంపీ కూడా రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ రానియలేదు, వాసల మధ్యకి మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు రానియలేదు, మా సీతక్క సెక్రటరీకి వస్తే రానివ్వాలి. ఆనాడు గవర్నర్ ఉన్నటువంటి ఒక మహిళా తల్లికి ప్రోటోకాల్లో ఆమెకు హెలికాప్టర్ ఇవ్వగా అనేక సందర్భాల్లో రైలు ఆమె ప్రయాణం చేసింది. కనీసం అక్కడికి వెళ్తే యాదాద్రికి వెళ్తే అక్కడ ప్రోటోకాల్ రిసీవ్ చేసుకునేటువంటి ఒక ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ గవర్నర్ దగ్గర పోయినటువంటి సందర్భం మీ హయాంలో 10 సంవత్సరాలు నియంత్రణతో పోకడతో పరిపాలన చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడేటువంటి కోసం ఎంతవరకు సమస్య చెప్పబోతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యాయుధ రెడ్డి ఏ విధంగా మీ మంత్రివర్గం మంత్రి చేసి నైతిక విలువల గురించి మాట్లాడుతూ మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిస్తే ఏ విధంగా మీరు మంత్రి చేశారు? అసలు మీరు పోస్ట్ మార్టం చేసుకోండి. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ 3వ స్థానం పడిపోయింది, ఎందుకు మాతో ఉంటలేరనేటువంటిది ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి తప్ప ఈ విధంగా ప్రోటోకాల్ సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం